నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఆసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయా? దాయాదికి ఊహించని శత్రువు దడ పుట్టిస్తోందా? ఆఫ్ఘాన్ పాక్ సరిహద్దుల్లో అసలేం జరుగుతోంది? డ్రోన్ దాడులతో కాబూల్ విరుచుకుపడింది. ఆఫ్ఘాన్ సరిహద్దులో ఇస్లామాబాద్ ఎందుకు వైమానిక దాడులు చేసింది? దాడులు ప్రతి దాడులతో నష్టపోతుంది ఎవరు? ఇరు దేశాల్లో నెత్తుటి మరకలకు కారకులెవరు? తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ఎందుకు అస్తవ్యస్తమైపోయింది? దశాబ్దాల మిత్రదేశాల మధ్య శత్రుత్వం రావడానికి కారణాలేంటి? పాలు పోసి పెంచిన పామే కాటేస్తోందా? రీజనల్ పాలిటిక్స్లోకి మాస్కో ఎంట్రీ ఇస్తోందా? పుతిన్ సేనలు తాలిబాన్లతో చేతులు కలిపాయా? నయా దోస్తీ నయా వార్పై ఇవాల్టి స్పెషల్ డిబేట్. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు తెరపట్టం లేదు. ఇరాన్ అమెరికా మధ్య యుద్ధ జ్వాలలు రగులుతూనే ఉన్నాయి. ఇలాంటి సమయంలో తాజాగా ప్రపంచాన్ని వణికించే మరో ముప్పు దడ పుట్టిస్తోంది. శాంతి దూతగా అవతారం ఎత్తాలనుకున్న పాకిస్తాన్ రణగర్జన చేస్తోంది. బోర్డర్లో యుద్ధాన్ని ఆపలేక, తాలిబాన్లను తట్టుకోలేక చేతులెత్తేశారు దాయాది పాలకులు. కొన్నాళ్లు సైలెంట్గా సాగుతున్న యుద్ధం ఇప్పుడు తీవ్ర రూపం దాల్చింది. ఇరు దేశాల సరిహద్దులు ఫైరింగ్స్తో దద్దరిల్లుతున్నాయి. భారీ ఫిరంగుల మోతతో అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. అటు ఇరాన్ అమెరికా మధ్య సంధి కోసం బీరాలు పలుకుతున్న దాయాది పొరుగుదేశంతో రాజీ పడలేకపోతోంది. ఒకప్పటి మిత్రులు, నేటి శత్రువులు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాలే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. క్లోజ్ ఫ్రెండ్స్గా ఉన్న పాలకులు ఇప్పుడు కత్తులు నూరుకుంటున్నారు. 1980లో కాబూల్లోకి సోవియట్ రష్యా సైన్యం ఎంట్రీ ఇచ్చింది. అప్పుడు రష్యన్లకు వ్యతిరేకంగా పోరాడిన ముజాహిదీన్లకు, తాలిబాన్లకు వెన్నుదనుగా నిలిచింది పాకిస్తాన్. అమెరికా నుంచి వచ్చిన నిధులను, ఆయుధాలను వారికే సరఫరా చేసింది. తాలిబాన్లను తయారు చేసే హక్కానీ యూనివర్సిటీ కూడా దాయాది గడ్డపైనే ఉంది. 1996లో తాలిబాన్ల ప్రభుత్వాన్ని గుర్తించిన 3 దేశాల్లో పాకిస్తాన్ ఒకటి. 2001లోనూ అమెరికా ఒత్తిడి పెట్టినా వినకుండా తాలిబాన్లకే మద్దతిచ్చింది. 20 ఏళ్ల తర్వాత ఆ సీన్ రివర్స్ అయింది. 2021లో అమెరికా సైన్యం ఆఫ్ఘాన్ను వదిలి వెళ్లిపోయాక తాలిబాన్లు మళ్లీ కాబూల్ను హస్తగతం చేసుకున్నారు. అప్పుడు కూడా పాకిస్తాన్ పండగ చేసుకుంది. ఎక్కడో స్విచ్ చేస్తే ఇంకెక్కడో బల్బ్ వెలుగుతోంది. లేని సంబంధాలు పుడుతున్నాయి, ఉన్న సంబంధాలు తెగిపోతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ పాలన కోసం నాటి పాలకులపై యుద్ధం చేసిన పాకిస్తాన్ ఇప్పుడు అదే తాలిబాన్తో కొట్లాడుతోంది. ఒకరినొకరు చంపుకుంటుంటే నేనున్నానంటూ మధ్యలోకి ఎంట్రీ ఇచ్చింది డ్రాగన్. దీంతో షహబాజ్ సర్కార్ రెచ్చిపోతోంది. కొద్ది రోజులుగా కాబూల్, కాందహార్ నగరాలను లక్ష్యంగా చేసుకుంటోంది. అయితే ఖతార్ జోక్యం చేసుకుని కాల్పుల విరమణ కుదిర్చినప్పటికీ ఎంతో కాలం నిలవలేదు. ఇక యుఎన్ఓ నివేదిక ప్రకారం ఆఫ్ఘనిస్తాన్లో 20కి పైగా అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలు పనిచేస్తున్నాయి. వాటన్నింటినీ అణిచివేయడం తాలిబాన్ల వల్ల కావట్లేదు. అలాగే తాలిబాన్లలోనే అంతర్గతంగా గ్రూపులున్నాయి. ఒక గ్రూప్ ఒప్పుకున్న మరో గ్రూపు ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తోంది. దీంతో నిత్యం కాల్పుల మోతమవుతోంది. తాలిబాన్ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించిన మొదటి దేశంగా రష్యా నిలిచింది. మే నెలలో రష్యా ఆఫ్ఘనిస్తాన్తో కీలకమైన సైనిక సహకార ఒప్పందం కుదుర్చుకుంది. ఎంఓయూ ప్రకారం ఆఫ్ఘనిస్తాన్ దగ్గరున్న పాత సోవియట్ కాలపు ఆయుధాలను, యుద్ధ విమానాలను రష్యా రిపేర్ చేసి ఆధునీకరిస్తుంది. తాలిబాన్లతో దోస్తీ చేస్తే ఆ ఉగ్రవాదులను అణిచివేయొచ్చన్నది రష్యా ప్లాన్. 2024లో మాస్కో కాన్సర్ట్ హాల్పై దాడి చేసిన ఇస్లామిక్ స్టేట్ ఖొరాసాన్ ఉగ్రవాదులు ఆఫ్ఘనిస్తాన్ నుంచే ఆపరేట్ చేశారట. అందుకే తజికిస్తాన్ సరిహద్దుల్లో రష్యా సైనిక ఉనికిని భారీగా పెంచుతోంది. ఇస్లామాబాద్, కాబూల్ మధ్య శాంతి కుదరాలంటే ఆఫ్ఘన్ గడ్డపై ఉగ్రవాదం అంతం కావాలి. అందుకు తాలిబాన్లకు సైనిక, ఆర్థిక సహాయం అవసరం. ఇప్పుడు రష్యా ఆ పాత్రను పోషించడానికి సిద్ధమైంది. దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ సీనియర్ అనలిస్ట్ పెంటపాటి పుల్లారావు గారు. పుల్లారావు గారు, నమస్కారం సార్. నమస్కారం. పుల్లారావు గారు, ఆఫ్ఘన్లో తాలిబాన్లను అధికారంలోకి తీసుకురావడం కోసము దశాబ్దాలుగా చాలా శ్రమపడినటువంటి పాకిస్తాన్ ఇవాళ ఆ దేశానికే పెను సవాల్గా మారడానికి వెనుక ఉన్నటువంటి రీజన్స్ ఏంటంటారు? ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ పాకిస్తాన్ ఒకటి మర్చిపోయింది. ఆఫ్ఘనిస్తాన్, అలాగే బలూచిస్తాన్, అలాగే పిఓకి, కాశ్మీర్ వాళ్ళు ముస్లిమ్స్ కదా. మన ముస్లిం దేశం, ప్రపంచంలో అన్ని దేశాల కంటే పెద్ద దేశం పాకిస్తాన్. మన కింద ఉంటారు, వాళ్ళని మేపితే చాలు నాయకులు అనుకున్నారు పాకిస్తాన్. అది చాలా ఇన్కరెక్ట్. ఎందుకంటే వాళ్ళు ముస్లిమ్స్ కరెక్టే, కానీ జాతీయత కూడా ఉంటుంది, నేషనలిజం. కాశ్మీర్ వాడికి కాశ్మీరీ భాష ఉన్నది, ఆఫ్ఘనిస్తాన్కి పుష్తు ఉన్నది, బలూచిస్తాన్కి బలూచ్ భాష ఉన్నది, చరిత్ర ఉన్నది, హిస్టరీ ఉన్నది. ఒకనప్పుడు 500 సంవత్సరాలు బట్టి వాళ్ళకి రాజాలు ఉన్నారు. కాశ్మీర్కి హరి సింగ్ ఉండేవాడు, దాని ముందర రాజా రంజీత్ సింగ్ పరిపాలించే చరిత్ర ఉన్నది. అది మర్చిపోతున్నారు అందరూ. పాకిస్తాన్ మర్చిపోయింది. పాకిస్తాన్ వ్యూ ఏంటంటే తాలిబాన్ ఎప్పుడైతే సృష్టించిందో
రష్యన్స్ వచ్చి ఆఫ్ఘనిస్తాన్ ఆక్యుపై చేశారు, మర్చిపోవద్దు, 1979లో అమెరికన్ సాయంతో. వీళ్ళు మన భట్లు, మనం చెప్పిన వింటారు, పిచ్చోళ్ళు, ఏం తెలుసు అలా ట్రీట్ చేశారు. వాళ్ళు కూడా చక్కటి నటన ఆడి 2019 ఆగస్ట్ నెలలో ఎప్పుడైతే అమెరికా వెళ్ళిపోయిందో, పాకిస్తాన్ కూడా అమెరికన్ అటాక్ చేయడానికి అన్ని విధాలుగా తాలిబాన్కి సాయం చేసింది. అమెరికన్స్ వెళ్ళిపోతే ఇంక వీళ్ళు మనతో ఉంటారు. వీళ్ళ ఏరియా దాదాపు భారతదేశంలో 30%, 25% ఏరియా మనకి స్ట్రాటజిక్ డెప్త్ వస్తాయి. అంటే మన దేశం 400 మైళ్ళు 300 మైళ్ళే వెడల్పున్నా ఇంకొక 1000 మైళ్ళు కలుస్తాయి. స్ట్రాటజిక్ డెప్త్. మనం టెర్రరిస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళి సూసైడ్ బాంబర్స్ 100 మంది వెళ్ళిపోయాక చచ్చిపోతారు కాశ్మీర్లో. భారతదేశానికి పంపించవచ్చు సూసైడ్ బాంబర్స్. అన్ని కళలు చక్కగా కళ్ళు. ఆగస్ట్ 19 ఎప్పుడైతే అమెరికన్స్ వెళ్ళిపోయారో, ఆఫ్ఘనిస్తాన్ కాబూల్ని కంట్రోల్లోకి వచ్చిందో, ఆ రోజే మొహం మర్చేశారు. అందరూ మర్చిపోతున్నారు. ఆఫ్ఘనిస్తాన్ బయట వాళ్ళు ఎవరు ఎప్పుడు పరిపాలించలేదు. ఒకే ఒక రంజిత్ సింగ్ పంజాబ్ పరిపాలించేవాడు. ఒకసారి కాబూల్ కంట్రోల్ చేశాడు 2 సంవత్సరాల తర్వాత అతను వయసు వచ్చి ఇంక తట్టుకోలేక వచ్చేసాడు. 1841లో విశేషమైన స్టోరీ మీకు తెలిసే ఉంటుంది. బ్రిటిష్ 16,500 ఆఫీసర్లు, సోల్జర్లు, బ్రిటిష్ టాప్ సోల్జర్స్, ఇండియన్లు పంపిస్తే ఆఫ్ఘనిస్తాన్ మీద అటాక్ చేసి దేశాన్ని మన కంట్రోల్లో పెట్టుకున్నాం. పాకిస్తాన్ బార్డర్ అంతా బ్రిటిష్ ఇండియా. 16,499 మందిని చంపేశారు 3 రోజుల్లో. ఒక్కడే ఒక వ్యక్తిని, ఒక డాక్టర్ గ్రేడన్ అని, తిరిగి వెళ్ళి మేము బ్రిటిష్కి చెప్పు ఎంతమందిని చంపామో, ఎలా చంపామో, మళ్ళీ వస్తారా అని మెసేజ్ ఇచ్చారు. 16,499 ఇది రికార్డెడ్ హిస్టరీ. అలాంటి వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్. అందరి దగ్గరే గన్స్ ఉంటాయి, ప్రైవేట్ మర్డర్స్ చేయరు, ఎందుకంటే ఇంకా రెవెంజ్ అనేది ఫైనల్ లా అక్కడ. సో అయితే పాకిస్తాన్ మర్చిపోయింది. వీళ్ళు పిచ్చోళ్ళు, గడ్డాలు ఉన్నాయి, పాత బట్టలు వేసుకుని తిరుగుతారంటే వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు. వాళ్ళ వెనకాల చరిత్ర ఉన్నాయి. పాకిస్తాన్ మర్చిపోయింది. అదే కాకుండా ఇంకా కొద్దిగా మనం మొదలుకు వచ్చేస్తే, ఒక 6 నెలల క్రితం పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ పాకిస్తాన్ పార్లమెంట్లో అన్నాడు, ఆఫ్ఘనిస్తాన్ ఇన్ని దాడులు చేస్తుంది, దానికంటే ఆశ్చర్యం, ప్రమాదం భారతదేశంతో స్నేహంగా ఉన్నది, దాని ఏంటి అని అడిగితే వాడు అన్నాడు, ఆఫ్ఘనిస్తాన్ నిన్న భారతదేశం స్నేహితులు, ఇవాళ స్నేహితులు, ఫ్యూచర్లో కూడా వాళ్ళే స్నేహితులు. ఆ చరిత్రలో అది ఉన్నదని చెప్పాడు. గమ్మత్తుగా చెప్పాడు. ఫ్యాక్చువల్. నిన్న స్నేహితులు అంటే హిస్టరీలో వాళ్ళు ఎప్పుడూ స్నేహంగా ఉన్నారు. ఈవేళ స్నేహితులు, రేపు కూడా స్నేహం ఉన్నది వాళ్ళకి వీళ్ళకి. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్కి మనకి సరిహద్దులు లేవు. కొన్ని రకాలుగా మంచి రిలేషన్షిప్ ఉన్నారు. ఎవరైనా ఆఫ్ఘనిస్తాన్ నుంచి పారిపోతే, కమ్యూనిస్టుల నుంచి తాలిబాన్ పారిపోతే భారతదేశంలోకి వచ్చావు. తాలిబాన్ నుంచి మిగతా వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ పారిపోతే ఇక్కడికి వచ్చారు. 1971 అనుకుంటా, 72లో అక్కడ ఉన్న రాజధాని 300 సంవత్సరాలు పరిపాలించిన సామ్రాజ్యాన్ని తీసేస్తే వాళ్ళ ఫ్యామిలీ అంతా ఫస్ట్ ఇక్కడికి వచ్చారు. రష్యన్ ప్రెసిడెంట్ మొహమ్మద్ అతన్ని చంపేస్తే ఫ్యామిలీ అంతా భారతదేశం పారిపోయి వచ్చింది. ఢిల్లీలో ఉన్నారు. భారతదేశం స్వీకరించింది, ఆ అమ్మాయిలకి మెడికల్ సీట్స్ ఇచ్చింది, చదివిచ్చింది, ఇక్కడే ఉన్నారు. ఈవేళ కూడా ఉన్నదా వీళ్ళు ఇక్కడే. ఆర్థికంగా కూడా మనం చాలా ఆఫ్ఘనిస్తాన్కి హెల్ప్ చేసాం కదా సార్. అక్కడ రోడ్స్ కానీ హాస్పిటల్స్ అది చేసాం. సో అందువల్ల ఎప్పుడైతే 2019 ఎప్పుడైతే అమెరికన్స్ వదిలేశారో, పాకిస్తాన్ మా దేశం అనుకున్నారో, ఆఫ్ఘనిస్తాన్ ఒక విశేషమైన స్టెప్ తీసుకున్నారు. వాళ్ళు ఖతార్లో వాళ్ళ ఆఫీస్ ఉంటే అక్కడ భారతదేశంతో మాట్లాడాలని వెళ్తే మన రిప్రజెంటేటివ్, మీ ఆర్మీ ఇన్స్టిట్యూట్స్లో, డెహ్రాడూన్లో, పూనాలో, వెలింగ్టన్ అనే ప్లేస్ తమిళనాడులో మా ఆఫీసర్స్ని ట్రైన్ చేయాలి మీరన్న. అదేంటి పాకిస్తాన్ దగ్గరికి వెళ్తే వాళ్ళు తొత్తులు అయిపోతారు, మా ఆఫీసర్ మీ దగ్గరికి వెళ్తే ఇండిపెండెంట్గా ఉంటారంటే భారతదేశం ఆగండి, అంత తొందరగా మనం చేయకూడదు, ఆఫ్ చేస్తాం. మన మీద మంచి ఇంప్రెషన్ ఉన్నది. ఈ స్నేహం, విశేషమైన స్నేహం భారతదేశంతో. ఇవాళ పాకిస్తాన్కి అన్నిట్లకంటే ఆశ్చర్యమైన విషయం, ఆఫ్ఘనిస్తాన్ కఠిన ముస్లిం దేశం, కఠిన తాలిబాన్, భారతదేశంతో స్నేహం ఏంటి? మనం ఏం చేసినా మనం మొత్తం మర్చిపోతున్నారు. వాళ్ళు జాతీయత జ్ఞాపకం పెట్టుకుంటున్నారు ఏంటని అర్థం అవట్లేదు. పాకిస్తాన్కి కూడా తెలుసు
కొన్ని రోజులు బెదిరించవచ్చు. ఆఫ్ఘనిస్తాన్ దగ్గర ఎయిర్ ఫోర్స్ లేదు, రాకెట్స్ లేవు, గన్స్ లేవు. కొన్ని రోజులు బెదిరించవచ్చు. తర్వాత వాళ్ళు తిరుగుబడతామని చేస్తే అది తట్టుకోలేదు పాకిస్తాన్. సో తప్పకుండా ఇదంతా దీని అర్థం ఏంటంటే, మీకు ఎప్పుడైతే ఎవరైతే మీకు వ్యతిరేకం తిరుగుతారో, మీకు ఎవరైతే సాయం చేస్తారో ఎవరు చెప్పలేము. మనం ఒక ఫిషర్మెన్ చేపలు పట్టుకునేవాడు వెళ్ళి ఎలాగైతే గేలం వేస్తాడో వాడికి తెలియదు ఎప్పుడు చేప దొరుకుతాడో. గేలం వేయాలి. పెద్ద చేప దొరకవచ్చు, చిన్న చేప దొరకవచ్చు, దొరకాలి. సో అది విశేషమైన డెవలప్మెంట్ ఈవేళ భారతదేశానికి ఒక సిల్వర్ లైనింగ్ అనొచ్చు. అంటే ఒక మంచి న్యూస్. ఆఫ్ఘనిస్తాన్ భారతదేశంతో స్నేహం. ఇంకో చిన్న సెంటెన్స్ కూడా మీకు చెప్తా. ఒక 4 సంవత్సరాలు 2019, 2020, 2021లో ఆఫ్ఘనిస్తాన్లో పెద్ద ఎర్త్క్వేక్ అవుతే భారతదేశం 50,000 టన్నులు గోధుమ అది ఇది పంపిస్తాం, కాన్వాయ్లు 1000 లారీలు రెడీ చేస్తే పాకిస్తాన్ పర్మిషన్ ఇవ్వలేదు. 200 మైళ్ళు క్రాస్ చేసి ఆఫ్ఘనిస్తాన్కి వెళ్తాను. ఆఫ్ఘనిస్తాన్కి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి సీకి, సముద్రానికి దారి లేదు. పాకిస్తాన్ ద్వారానే దారి ఉన్నాయి. పాకిస్తాన్ నో అంటే ఏమి వెళ్ళలేదు. కానీ భారతదేశం తెలివితేటలుగా ఇరాన్తో మాట్లాడి చాబహార్ పోర్ట్ తయారు చేసి 500-600 కిలోమీటర్ల రూటు ట్రైన్ లైన్ కూడా వేస్తున్నారు. రోడ్ వేసారు ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్కి ఫస్ట్ టైం గత 100 సంవత్సరాల్లో, 150 సంవత్సరాల్లో పాకిస్తాన్ దారి అక్కర్లేదు మాకన్నా. అది ఫ్రీడమ్ వచ్చింది ఆఫ్ఘనిస్తాన్. ఆ రోజు నుంచి ఫ్రీడమ్. లేకపోతే పాకిస్తాన్ మీద ఆధారపడాలి. పాకిస్తానే రూట్ లేదు, నియరెస్ట్ రూట్ లేదు. లేకపోతే ఇరాన్ ద్వారా రావాలి. సో ఇవన్నీ డెవలప్మెంట్స్ వచ్చాయి. పాకిస్తాన్ ఆలోచించిన డెవలప్మెంట్స్ వచ్చాయి. తర్వాత ఇప్పుడైతే ఆఫ్ఘనిస్తాన్తో పాకిస్తాన్ యుద్ధం చేస్తుందో ఇంప్రెషన్ ఏమొస్తుంది పాకిస్తాన్ మీద? చైనాలో, నేపాల్లో, బంగ్లాదేశ్, భూటాన్, సిక్కం, శ్రీలంక, ఇదేంటి వీళ్ళంత యూస్లెస్ ఫెలోగా పాకిస్తాన్ పక్క ఆఫ్ఘనిస్తాన్ ముస్లిం దేశంతోనే దెబ్బలాడుతున్నారు వస్తుంది కదా. ఆ ఇమేజ్ కూడా పాకిస్తాన్కి వచ్చింది. మన దగ్గరికి వచ్చి భారతదేశంతో పోరాడమంటున్నాడు. 4,500 కిలోమీటర్ల బోర్డర్ బంగ్లాదేశ్కి ఉన్నది భారతదేశం. ఒక 100 కిలోమీటర్లే మయన్మార్తో ఉన్నారు బర్మాతో. మళ్ళీ దెబ్బలాడమంటారు, వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ సెటిల్ చేసుకోలేరే. అది పెద్ద మనకి ఒక ప్లస్ ఈ పరిస్థితి. ఫ్యూచర్ ఎలాగుంటుందో చెప్పలేం. కానీ ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్ మధ్యన కూడా ఉన్న తగాదా కూడా మీరు ఆలోచించాలి. సార్, ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ నుంచే ఈ టీటీపీ అనేటువంటి ఉగ్రవాద సంస్థ కార్యకలాపాలు సాగిస్తుంది. మరి దాన్ని ఎందుకు కంట్రోల్ చేయలేకపోతుందంటారు ఆఫ్ఘనిస్తాన్? ఎందుకు పెంచి పోషిస్తూ ఉంది? అంటే యుఎన్ఓ రిపోర్ట్స్ ప్రకారం కూడా చూస్తే ఆఫ్ఘనిస్తాన్లో 20కి పైగా ఉగ్రవాద సంస్థలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. అంటే తాలిబాన్ల పాలనలో ఆఫ్ఘన్ మళ్ళీ ఈ గ్లోబల్ టెర్రర్ హబ్గా ఏమైనా మారుతుందా అనిపిస్తోంది. అదే మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ తగు అంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే 1893 బ్రిటన్ ఆఫ్ఘనిస్తాన్ రాజా ఒక అగ్రిమెంట్కి వచ్చారు. బార్డర్ ఏంటి? బ్రిటిష్ ఇండియా అంటే పాకిస్తాన్ కూడా బ్రిటిష్ ఇండియా. ఒక బార్డర్ లైన్కి వచ్చారు. బ్రిటన్ ఆ టైంలో ప్రపంచంలో సుప్రీం అథారిటీ లైన్ గీశారు. డ్యూరాండ్ లైన్ అంటారు. అవును, డ్యూరాండ్ లైన్ గీసినప్పుడు బ్రిటన్ ఏం చేస్తుందంటే ఆఫ్ఘనిస్తాన్ ఏరియా దాదాపు ఒక 100,000, 1,00,000 స్క్వేర్ మైల్స్, తెలంగాణ ఆంధ్ర కలిపితే ఎంత ఉంటుందో అంత బ్రిటిష్ టెరిటరీగా కల్పించారు. అది పాకిస్తాన్ కింద వచ్చింది. ఆఫ్ఘనిస్తాన్ ఏముంటుందంటే అది అన్యాయం, మా లైన్ మాకు ఇచ్చేయండి, మా జనం మాకు ఇచ్చేయండి, మా స్థలం మాకు. ఆ స్థలం పాకిస్తాన్ వాళ్ళకి ఇస్తే ఇంక మిగిలింది ఏం లేదు. ఎందుకంటే కందహార్ అనే ప్రావిన్స్ ఉన్నది పాకిస్తాన్లో ఫ్రాంటియర్, అది వెళ్ళిపోవాలి. అది నువ్వు ఇవ్వట్లేదు కాబట్టి తాలిబాన్ పాకిస్తాన్ అని సృష్టించి అక్కడ చేస్తున్నారు టెర్రరిజం. మా స్థలం మాకు ఇవ్వండి. కశ్మీర్తో ఎలా చేయించేవారు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అలా చేస్తారు. అది తాలిబాన్ పాకిస్తాన్ అడిగేది. మా స్థలం, మా భాష పష్తూ, మా పతాన్ జాతి ఇక్కడ ఉన్నారు, మీకు సంబంధం లేదు. బ్రిటన్ ఆ రోజు గీత గీసింది, డ్యూరాండ్ లైన్ అని, స్ట్రైట్ లైన్ తీసుకోండి పోండి అన్నారు. ఆ రోజు మేము ఒప్పుకునే పరిస్థితి వచ్చింది. ఈవేళ మీరు మా స్నేహితులు అంటున్నారు కాబట్టి మా భూమి మాకు మీకు ఇవ్వం పాకిస్తాన్. సో తాలిబాన్ పాకిస్తాన్ చేసేది అది మెయిన్ డిస్ప్యూట్. పాకిస్తాన్తో ఆ డిస్ప్యూట్ సెటిల్ అవుతుంది. ఓకే. సోవియట్ యూనియన్ ఒకప్పుడు యుద్ధం చేసినటువంటి తాలిబాన్లతో ఇప్పుడు రష్యా సైనిక ఒప్పందం కుదుర్చుకోవడం వెనక ఉన్నటువంటి అంతర్జాతీయ వ్యూహం ఏంటంటారు సార్? ఒకనప్పుడు మీరు February 20
2022లో సారీ, ఎప్పుడైతే యుక్రెయిన్ వార్ స్టార్ట్ అయిందో ఆ రోజు, ఆ స్టార్ట్ అయ్యే రోజు పొద్దున్న ఒక స్ట్రేంజ్ విజిటర్ పుతిన్ దగ్గరికి వెళ్ళాడు. ఇమ్రాన్ ఖాన్, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ పాకిస్తాన్. 10 గంటలకి అపాయింట్మెంట్ ఇచ్చాడు, 1 గంట. కానీ ఇమ్రాన్ ఖాన్ పర్సనల్ లైఫ్ స్టోరీ చాలా ఇంట్రిగింగ్గా ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. రోజంతా పుతిన్తో కూర్చో, రోజంతా భోజనం చేశాడు, ఇంకా అక్కడే ఉండమన్నాడు. ఆ రాత్రి వాళ్ళ ప్యాలెస్లోనే పడుకోమన్నాడు. అంత అట్రాక్ట్ అయిపోయింది ఇమ్రాన్ ఖాన్ పర్సనాలిటీకి, వారి కథలకి, వారి బ్యాక్గ్రౌండ్. అప్పుడు ఇమ్రాన్ ఖాన్ ఏం చెప్పాడంటే, రష్యాతో భారతదేశం మమ్మల్ని వదిలేసింది కదా, అమెరికాతో ఉన్నది కదా, మమ్మల్ని కలుపుకొని అని చెప్తే పుతిన్ కూడా ఒప్పుకున్నాడు. భారతదేశం మీతో లేదు కదా అని ఒప్పించాడు. ఇంకో కథ ఏమిటంటే, వెంటనే 15 రోజుల్లో అమెరికన్లు వార్నింగ్ ఇచ్చారు, పాకిస్తాన్ జనరల్కి తీసేయమన్నారు, తీసి పారేశారు. అది వేరే. రష్యాకి ఇప్పుడు మళ్ళీ భారతదేశంతో మంచి దోస్తీ ఉంది. ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళ బోర్డర్ స్టేట్, మర్చిపోదు, ముస్లిం స్టేట్. మీరు అన్న మాట ఇందాక, ఆఫ్ఘనిస్తాన్ నుంచి కూడా టెర్రరిస్ట్ వెళ్ళి అటాక్ చేస్తున్నారు రష్యాలో అక్కడక్కడ. ఆఫ్ఘన్తో స్నేహంగా ఉంటే మంచిది. పాకిస్తాన్ మనతో లేదు కదా, పాకిస్తాన్ అమెరికన్స్తో పూర్తిగా ఉన్నది. పాకిస్తాన్ యుక్రెయిన్కి బాంబ్స్ గింజలు సప్లై చేస్తుంది, అది మీకు తెలుసో తెలియదు. అక్కడ పాత బ్రిటిష్ ఫ్యాక్టరీ ఉంటే అక్కడి నుంచి బాంబ్స్ తయారు చేసి పంపిస్తుంది. సో పాకిస్తాన్ మనం ఆఫ్ఘనిస్తాన్తో స్నేహం చేసుకుంటే మంచిది అని ముస్లిం కంట్రీ, ఒక ఫేమస్ కంట్రీ, ఫస్ట్ కంట్రీ రికగ్నిషన్ ఇచ్చింది, ఎంబసీ పంపించింది రష్యా. తాలిబాన్ ఫస్ట్ కంట్రీ ఎంబసీ ఓపెన్ చేసింది. రికగ్నిషన్ ఆ రోజు ఇచ్చిందో లేదో నాకు చెప్పలేదు. సో రష్యన్ డిప్లొమసీ కూడా అలా ఉంటుంది, చాలా అడ్వెంచరస్గా ఉంటుంది. సో అది కూడా పాకిస్తాన్కి ఒక మెసేజ్, మీరు చాలా క్లోజ్గా ఉన్నారు అమెరికన్స్తో, సో మేము వీళ్ళతో క్లోజ్గా ఉంటామని సిగ్నల్. నేను ఇండియా చైనాకి సిగ్నల్ ఇచ్చినట్టుగా 3 రోజులు జపనీస్ ప్రైమ్ మినిస్టర్ సనాయ్ తైకిచికి అంత అతి గౌరవం, ఎక్కడా లేని మర్యాద, ఇంపార్టెన్స్ ఇచ్చామంటే చైనాకి మెసేజ్. నువ్వు బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ని రిసీవ్ చేసుకుని అడాప్ట్ చేసావు, ఒక అడుక్కుని తినే దేశాన్ని మేము చెప్పాను మా దగ్గర వచ్చి మీ విరోధి. సో ఇవన్నీ డిప్లొమసీలో, ఫారెన్ అఫైర్స్లో అవుతూ ఉంటాయి, మెసేజెస్ అవుతాయి. మీ నా విరోధులు మీరు ఇంటికాడ కూర్చోబెడితే మీ విరోధులు నా ఇంటికాడ కూర్చోబెడతా, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఈ వివాదాల్లో చైనా ఎందుకు తలదూరుస్తుందా? చైనా ఎందుకు దూత అవతారం ఎత్తుతోంది? వీళ్ళకి విశేషంగా పాకిస్తాన్ వీక్ అయిపోతుందని తెలుసు. పాకిస్తాన్ వీక్ అయిపోతే భారతదేశాన్ని కంట్రోల్ చేయలేదు. పాకిస్తాన్ నిలబెట్టి డబ్బులు ఇచ్చి అన్ని చేసే చైనా. పాకిస్తాన్ అమెరికాతో స్నేహం అయిపోయినా లెక్క పెట్టలేదు, ఎందుకంటే ఇండియాకు విరోధిగా ఉంది. ఆఫ్ఘనిస్తాన్ కనుక యుద్ధం ఇలా చేస్తే పాకిస్తాన్ వీక్ అయిపోయి ఫూల్ అయిపోతుంది. ఆఫ్ఘనిస్తాన్లో ఎన్నో మైన్స్ ఉన్నాయి, వెల్త్ ఉన్నది, అది చైనాకు రాసి ఇచ్చేసారు పాకిస్తాన్ ఒక, అవన్నీ పోతాయి. సో స్టెబిలిటీ కోసం, పాకిస్తాన్ కాపాడటం కోసం చైనా ఇంటర్వ్యూన్. అంటే సిపిఈసి రక్షణ కోసం కూడా ఏమైనా విధానాలు ఏమైనా అనుసరిస్తుందంటారా? సిపిసి అంటే ఇది ఆ రోడ్ అండ్ కారిడార్, అది కాదు, పొలిటికల్గానే. చైనా పొలిటికల్గా పాకిస్తాన్ వచ్చేటప్పటికి పాకిస్తాన్ హ్యాపీగా ఉండాలి, పాకిస్తాన్ సెక్యూర్గా ఉండాలి, పాకిస్తాన్ బలంగా ఉండాలి. 1962 నుంచి పాకిస్తాన్తో సంబంధం చైనాకు. 1965 భారతదేశం మీద యుద్ధం చేయించింది చైనా, చేయించింది భారతదేశం మీద. ఆ భారతదేశం దాదాపు ఇప్పుడు 64 సంవత్సరాలు చైనాను సపోర్ట్ చేస్తాం. చైనాకి ఆఫ్ఘనిస్తాన్ దెబ్బ కొట్టేస్తుందని తెలుసు. అది చెప్పాను కదా మీకు, ఆ ఫ్రంటియర్ ఏరియా, పష్తూన్ ఏరియా, పతాన్ ఏరియా ఏదైతే బ్రిటిష్ తీసేసుకొని రాసుకున్నారో అది కనుక వెళ్ళిపోతే పాకిస్తాన్ ఇరిగిపోతుంది. అవన్నీ తెలుసు, చైనాకు కూడా తెలుసు. భారతదేశం కూడా సపోర్ట్ చేస్తుంది సీక్రెట్గా, రష్యన్స్ కూడా సపోర్ట్ చేస్తున్నారు భారతదేశం గురించి. మాకు రష్యాకి చైనాకి స్నేహం ఉన్నది, ఓకే. పాకిస్తాన్ ఇండియాకి ఎనిమిటీ ఉన్నది, అది ఓకే. మేము అర్థం రావట్లేదు అని రష్యన్ యాటిట్యూడ్. డిప్లొమసీలో అలాగుంటారు. చాలా ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్. మనం ఎవరో ఇంకోళ్ళు ఎనిమీస్ ట్రబుల్స్ వచ్చినాయి అంటే ఆనందపడక్కర్లేదు, కానీ ఒక యాక్సిడెంటల్గా అనుకోని మాత్రం పాకిస్తాన్. మనకి 2019 నుంచి భారతదేశానికి బుద్ధి చెప్తాం ఆఫ్ఘనిస్తాన్ ద్వారా. సూసైడ్ బాంబర్స్ని, జిహాదీస్ని 100 మంది పంపించేస్తాం. ఇంకా అది కూడా మీరు మర్చిపోకూడదు. 1947లో ఆగస్ట్ 15, 16వ తారీఖున ఫస్ట్ పీపుల్ ఎవరు ఎంటర్ అవ్వారు భారతదేశంలో? పతాన్లే ఎంటర్ అవ్వారు. పాకిస్తాన్ వాళ్ళనే పంపించింది అమాయకులు. మీరు అక్కడికి వెళ్ళి
ఇస్లాం రిపరేట్ చేయొచ్చని పంపించారు. అలా వారి లైక్ పీపుల్ కాబట్టి వాళ్ళు వాడుకోవచ్చు అనుకున్నది. తాలిబాన్ మోడర్న్ పీపుల్ ఈవేళ 40 దాదాపు 3 కోట్ల మంది ఉన్నారు మొత్తం అంతే. వాళ్ళు కూడా ఇవన్నీ తెలుసుకున్నారు, నేర్చుకున్నారు. భారతదేశంతో మంచి సంబంధం ఉన్నది. పాకిస్తాన్ మన ఎనిమీ అని తెలుసు మరి. సో విశేషంగా మతం మర్చిపోయి జాతీయతకి ఇంపార్టెన్స్ వచ్చేసి బలూచిస్తాన్లో, ఆఫ్ఘనిస్తాన్లో, పాకిస్తాన్ ఒకపై కాశ్మీర్. ఇప్పుడు ఖతార్ వంటి దేశాలు మధ్యవర్తిత్వం చేయడానికి ముందుకు వస్తున్నాయి, కానీ అవి ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు. అంటే ఎందుకు సార్ ఈ శాంతి చర్చలు ఫెయిల్ అవ్వడానికి ఇరు దేశాల పాలకులు ఎందుకంత మొండి వైఖరితో ఉన్నారంటారు? అంటే తాలిబాన్ ఒప్పుకుంటే పాకిస్తాన్ అలా మింగేస్తుంది. తాలిబాన్ కనుక లీడర్షిప్ ఒప్పుకుంటే కింద వాళ్ళు ఒప్పుకోరు. తాలిబాన్ అది మన స్థలం, మనకు రావాలి. గ్రేటర్ ఆఫ్ఘనిస్తాన్ ఎవరు బిట్రే చేస్తారో చూస్తాం. ఇరాన్ సిచ్యువేషన్, ఇరాన్లో టాప్ లీడర్షిప్ కొంచెం ఎక్స్ట్రీమ్గా లేకపోతే కింద వాళ్ళు చంపేస్తారు అది. సో ఆ భయం కూడా ఉన్నాయి. అది స్టిఫ్గా ఉంటారు. సో ఇప్పుడు వరకు పాకిస్తాన్ అటాక్ చేసిన మిలిటరీగా బలం ఉన్నారు కాబట్టి అది రాను అది అవ్వకపోవు. పరిస్థితులు మారు, మనం ఈవేళ ఏం ప్రిడిక్ట్ చేయలేము. కానీ ఈవేళ ఉన్న సిచ్యువేషన్ పాకిస్తాన్కి మాత్రం చాలా పెద్ద సెట్ బ్యాక్. ఎక్కడో వెళ్ళి పెద్ద శాంతి దూతల్లాగా తిరిగే వాళ్ళు వాళ్ళ వెనకాల యాడ్లో దెబ్బలాడుతున్నారు. అది కూడా మంచి టైమింగ్ అవ్వండి. మరి ఎవరు చేయించారు, ఈ టైమింగ్ ఎవరు పెట్టారు, మనం ఆలోచన అక్కర్లే. ఓకే, ఇప్పుడు రష్యా తాలిబాన్ వీళ్ళిద్దరి మధ్య జరిగిన ఒప్పందం వల్ల తజికిస్తాన్ లాంటి మధ్య ఆసియా దేశాల భద్రతకు సంబంధించి ఏమైనా ప్రభావం ఉంటుందంటారు? ఏముండదు. తాలిబాన్కి సెంట్రల్ ఏషియా అన్ని దేశాలకి మంచి సంబంధం ఉన్నది, మంచి సంబంధం. ఈవేళ ఆఫ్ఘనిస్తాన్లో 15% జనాభా ఉజ్బెకిస్తాన్ ఉన్నది. తాజిక్స్ ఒక పర్సెంటేజ్ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నారు. అలాగే అక్కడక్కడ పతాన్స్ ఉన్నారు. సో వాళ్ళందరికీ సంబంధాలు ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ సెంట్రల్ ఏషియా 5 దేశాలు ఉజ్బెకిస్తాన్, టర్క్మెనిస్తాన్, అవన్నీ సంబంధాలు ఉన్నాయి, దగ్గర సంబంధాలు. రోడ్డు దూరం ఉన్నది 300 మైళ్ళు ఎంతో ఒక్కో దేశం అక్కడి. సో అందువల్ల వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు. వాళ్ళంతా ఒక రకమైన కల్చర్, మీరు మర్చిపోరు. వాళ్ళ బట్టలు, వాళ్ళ వ్యవహారం, వాళ్ళ టర్బన్స్ ఒకలాగానే ఉంటాయి. తిండి గిండి అంతా క్లోజ్ కాంటాక్ట్ కల్చరల్గా అక్కడ. అంటే వాళ్ళు రష్యా కింద ఉన్నారు 70 సంవత్సరాలు కాబట్టి కొంచెం లిబరల్గా ఉంటారు వాళ్ళు. వీళ్ళు అలా ఉండరు. వీళ్ళు కొన్ని విషయాల్లో తగ్గరు, కొన్ని విషయాల్లో కల్చరల్ హ్యాబిట్స్తో తగ్గరు. కానీ చాలా డేంజరస్ ఎనిమి. ఇందాక మీకు ఉదాహరణ చెప్పా, 16,499 మందిని చంపేశారు, ఒక్కడనే తిరిగి పంపించారు. 1841 ఒక డాక్టర్, బ్రిటిష్ డాక్టర్, వాళ్ళని కూడా బాగా చిరకొట్టేసి రక్తం కారేటట్టుగా నువ్వు నడిచెళ్ళి చెప్పమని అప్పచెప్పారు. నువ్వు చెప్పి ఇక్కడ ఏం జరిగిందో అని మనిషిని పంపించి. సో అలాంటి అది ఎంతో దూరం కూడా జరగలేదు, ఒక 5-6 తరాల క్రితం. మనం ఫ్యూచర్ చూడటం కష్టం. కానీ ఇది అనుకోని ట్రబుల్ పాకిస్తాన్, అనుకోని గిఫ్ట్ భారతదేశం. సార్, ఇప్పుడు దేశంలో పెరుగుతున్నటువంటి తీవ్రవాదం కావచ్చు, పెరిగిపోతున్నటువంటి ఆర్థిక సంక్షోభం కావచ్చు, వీటన్నిటి నేపథ్యంలో ఇప్పుడు పాక్ పాలకుల ముందున్నటువంటి టార్గెట్ ఏంటి? ఖచ్చితంగా యుద్ధం చేయడమే వాళ్ళ టార్గెట్ అంటారా? ఇంకా కాదు, పాకిస్తాన్ మనం ఇబ్బందులు ఉన్నదని అనుకుంటాం. 25 కోట్ల జనాభా ఉన్నారు. కానీ పాకిస్తాన్ ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ ఒక 10 కోట్ల మందినే చూసుకుంటారు. మిగతా వాళ్ళు వాళ్ళకి లెక్కలేరు. సింధులో ఒక జనాభా ఉన్నారు, అస్సలు లెక్క పెట్టరు. మొహాజీరిజాన్ ఉన్నారు, భారతదేశం నుంచి వచ్చిన వాళ్ళు 1 కోటి మందో 2 కోట్లు 3 కోట్లు. అస్సలు జనంగా మనుషులుగా చూడరు వాళ్ళు. సబ్సిస్టెన్స్గా చూస్తారు. వాళ్ళు ఎప్పుడు భారతదేశానికి వచ్చేయాలని కోరుతున్నారు, ఇప్పుడు కూడా కోరుతున్నారు మొహాజీర్స్. అలాగే పంజాబ్లో లోవర్ కాస్ట్ ఉన్నారు, అక్కడ వాళ్ళు ఎవరిని ఏం చేయరు. వాళ్ళు అప్పర్ క్లాస్ మిలిటరీ గవర్నమెంట్. పంజాబ్ ఒక 10 కోట్ల జనాభాకి చూసుకుంటారు, వాళ్ళు బాగా చూసుకుంటున్నారు. అరబ్ దేశాలు అందరూ డబ్బు ఇస్తున్నారు, సంవత్సరానికి పెట్రోల్ తక్కువ ధరకి ఇస్తున్నారు. పాకిస్తాన్ 25,000 మంది నుంచి 50,000 మంది సైనికులు ఖతార్లో, సౌదీ అరేబియాలో అక్కడక్కడ ప్రైవేట్ గార్డ్స్గా పాకిస్తాన్ ఆర్మీ ఇచ్చింది. వాళ్ళని రక్షించడానికి అక్కడ ఉన్న రాజుల్ని వాళ్ళని. ఆ జీతాలు వస్తాయి, డబ్బులు వస్తాయి, లాయల్గా ఉన్నామని చెప్తారు. ఇవన్నీ ఉన్నాయి. పాకిస్తాన్ మనం అనుకున్నంతగా ఏదో కూలిపోతుంది అనుకోండి కాదు. డెమోక్రసీ లేదు, ఎవరు లెక్క పెట్టరు. బలూచిస్తాన్లో ఏమైనా ఎవరికి లెక్క. నార్త్ వెస్ట్ ఫ్రంటియర్ ప్రావిన్స్లో ఏమైనా లెక్క.
సింధ్ కూడా సగం లెక్క పెట్టు. Okay. పంజాబ్లో మెజారిటీ వస్తే వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు వాళ్ళ పార్లమెంట్లో. ఒక పంజాబ్లో ఎంతమంది ఎంపీలు ఉన్నారో దాదాపు మిగతా ఏరియా అంతా అంతమంది ఉన్నారు, అంతే కావాలి. నవాజ్ షరీఫ్ పంజాబీ, వారి తమ్ముడు పంజాబీ, వాళ్ళ ముందులో వచ్చిన చాలా ప్రైమ్ మినిస్టర్ భుట్టో తప్ప, భుట్టో Yeah. ఒకడే ఇక్కడ. వాళ్ళ జనరల్స్ అందరూ పంజాబీస్. ముషారఫ్ పంజాబీ, ఇప్పుడు ఉన్న ఆసిఫ్ మునీర్ పంజాబీ, జలంధర్ నుంచి వెళ్ళాడు సంచి మూట కట్టుకుని. వాళ్ళు ఢిల్లీలో ఒక స్లమ్ నుంచి వెళ్ళాడు ముషారఫ్. జియావుల్ హక్ జలంధర్ నుంచి వెళ్ళాడు. పంజాబీస్, పంజాబీ ముస్లిమ్స్ ఆమె డామినేట్ చేస్తారు. సో అక్కడ కూడా మీరు డీప్గా వెళ్ళాలి. ఎవరిది సోషల్ సెటప్ ఏంటి, ఎవరు డామినేట్ చేస్తారు, ఎవరు ఎలీట్ని చూసుకుంటారు, మిగతా వాళ్ళు పోవచ్చు. ఓకే. సో ఒకప్పుడు మిత్ర దేశాలుగా ఉన్నటువంటి ఈ రెండు దేశాలు ఇప్పుడు బహిరంగ శత్రువులుగా మారిపోయి మున్ముందు ఒక భీకర యుద్ధానికి దారితీసినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదంటారు. అలాంటి పరిస్థితి కూడా చెప్పలేం. యుద్ధం రాదు, ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ ప్రిపేర్ అవ్వలేదు, ప్లేన్స్కి అది లేదు, ఆ సెటప్ లేదు. సైనికులు ఉన్నారు, వాలంటీర్లు ఉన్నారు. సో ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం చేసేదంతా లో వార్ చేయాలి, రైట్, బాంబులు పెట్టేయటం, అక్కడిక్కడ లో ఇంటెన్సిటీ వార్ఫేర్ చేయడం. రైట్ సార్. ఆఫ్ఘనిస్తాన్ థ్యాంక్ యూ సో ప్రస్తుతం మచ్. యుద్ధం చేసే థ్యాంక్ యూ సో మచ్ పుల్లారావు గారు. ఎస్ రైట్. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.